గరుడ పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. మహాపురాణం అని పిలిచే ఈ పురాణంలో మన జీవితానికి అవసరమైన అనేక అంశాలను చూడవచ్చు. గరుడ పురాణంలో మన జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అందుకే హిందూ సంప్రదాయంలో గరుడ పురాణానికి ముఖ్యమైన స్థానం ఉంది. అలాగే గరుడ పురాణంలో మనం ఎవరితో కఠినంగా ప్రవర్తించాలి, ఎవరితో గొడవ పడకూడదు, ఎవరితో ఎలా నడుచుకోవాలనే అంశాలపై చక్కటి వివరణలు ఉన్నాయి. అలాంటి 5 అంశాలను ఇప్పుడు చూద్దాం. పని విషయంలో అజాగ్రత్త. సోమరితనం ఖచ్చితంగా జీవితానికి ప్రాణాంతకం. ఏ పనినైనా అత్యంత శ్రద్ధతో చేయాలని అన్ని శాస్త్రాలు బోధిస్తున్నాయి. అలాగే గరుడ పురాణంలో కూడా అలాంటి ప్రస్తావన ఉంది. ప్రతి పనిని సమయానికి చేయకుండా కాలయాపన చేస్తూ ఉదాసీనంగా ప్రవర్తించే వారి పట్ల, అజాగ్రత్తగా ఉండే వారి పట్ల ప్రేమ, దయ చూపకూడదు. అలాంటి వారితో కఠినంగా ఉండడం చాలా ముఖ్యమని గరుడ పురాణం చెబుతోంది. మన జీవితంలో అనవసరంగా కోపాన్ని ప్రదర్శించే చాలామందిని చూస్తూ ఉంటాం. వారు ఇతరులను భయపెట్టేలా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే గరుడ పురాణం ప్రకారం అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించడంలో తప్పు లేదు. అలాంటి వారితో భయం లేకుండా కఠినంగా వ్యవహరించవచ్చు. ఎందుకంటే మీరు అలాంటి వారికి భయపడితే మీరు బలహీనులని వారు అనుకోవచ్చు. అంటే వారు మీ మంచితనాన్ని చేతగానితనంగా భావించే అవకాశం ఉంది. అందువల్ల వీలైతే వాటిని సరిదిద్దటానికి ప్రయత్నించండి. అయితే అది సాధ్యం కానప్పుడు మాత్రం కఠినంగా వ్యవహరించవచ్చు. కాబట్టి మనం అందరితో ఒకే స్వభావంతో స్పందించకూడదు. ఎందుకంటే మన జీవితం నిజాయితీగా ఉంటే, మన ఉద్దేశం సరైనదైతే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా దర్పానికి భయపడితే సమస్యలు ఎదురవుతాయని ఇక్కడి సారాంశం. ఇతరుల పట్ల గౌరవం. అందరినీ గౌరవంగా చూడాలి. ఎవరిని చిన్నచూపు చూడకూడదు. ఎవరిని అవమానించకూడదు. ఎవరిని నొప్పించకూడదు. అన్ని గ్రంథాలలో ఇటువంటి సందేశం ఖచ్చితంగా ఉంది. ఇతరులను చులకనగా చూసే అలవాటు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలని గరుడ పురాణం చెబుతోంది. ఇతరులతో చెడుగా ప్రవర్తించేవారు నరకానికి వెళ్తారని తెలిపింది. పొరుగువారితో సత్సంబంధాలు. ఎవరితో మంచి సంబంధం కలిగి ఉండాలి, ఎవరితో ప్రేమగా, గౌరవంగా మెలగాలో గరుడ పురాణంలో స్పష్టంగా పేర్కొన్నారు. పొరుగువారితో సత్సంబంధాలు కలిగి ఉండాలనే అంశం కూడా ఇందులో ఉంది. అంటే మనం ఇతరులతో ఎంత మంచిగా ఉంటే అంత మంచితనం మన చుట్టూ ఉంటుంది. మన పక్కన మంచి మాటలు మాట్లాడే వారిని, ప్రియమైన వారిని కలిగి ఉండడం కష్ట సమయాల్లో మనల్ని బలంగా నిలబెడుతుంది. వారి ధైర్యం, ప్రేమ జీవితానికి బలాన్ని ఇస్తాయి. కాబట్టి మనం స్నేహితులతో, సహ ఉద్యోగులతో, పొరుగువారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. తల్లిదండ్రులకు గౌరవం. తల్లిదండ్రులు దేవుడితో సమానం. తల్లిదండ్రులను ప్రేమగా, శ్రద్ధగా చూసుకోవటం పిల్లల కర్తవ్యం. ఇది గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా తల్లిదండ్రులను వేధిస్తూ, వారితో గొడవ పడుతూ అగౌరవపరిచే పిల్లలు పెద్దయ్యాక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మరో మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులను ప్రేమించని, పట్టించుకోని పిల్లలు సమాజంలో గౌరవానికి ఎప్పటికీ అర్హులు కాదు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలని గరుడ పురాణం వెల్లడిస్తోంది.